హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అంతర్జాతీయంగా మారుతున్న పరిస్థితులు విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసం చేయాలనుకుంటున్న భారతీయ విద్యార్థుల్ని ఆలోచనలో పడిస్తున్నాయి. ముఖ్యంగా ఇన్నాళ్ళు సురక్షితంగా భావించిన బ్రిటన్, కెనడా వంటి దేశాల్లో భారతీయులపై పెరుగుతున్న దాడులతో వారి ఆలోచన ధోరణిలో మార్పు కనిపిస్తుంది. ఈ దేశాల్ని కాదని యూరప్లోని ఇతర దేశాల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో ఈ ప్రభావం ఆయా దేశాలపైన పడుతుంది. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి. విదేశాల్లో విద్యాభ్యాసం చేస్తున్న భారతీయ విద్యార్థుల సంఖ్య ప్రస్తుతం 13.2 లక్షలుగా ఉందని ప్రపంచ బ్యాంక్ తాజా నివేదికలో అంచనా వేసింది. ఇందులో 4.6 లక్షల మంది అమెరికాలోనే ఉన్నారు. కెనడాలో 1.83 లక్షల మంది ఉన్నారు. ఆ తర్వాత స్థానంలో బ్రిటన్ కూడా ఉంది. అయితే ఈ మధ్యకాలంలో అమెరికా, బ్రిటన్, కెనడాలో భారతీయులపై దాడులు పెరుగుతున్నాయి. ఇందులోనూ విద్యార్థులపై దాడులు ఎక్కువవుతున్నాయి. భారత ప్రభుత్వం కూడా ఈ దాడులపై కోపంగా ఉంది. దీంతో భారత్లో ఉన్న విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన పెరుగుతుంది. ఈ నేపథ్యంలో అమెరికా, బ్రిటన్, కెనడాల్ని కాదని యూరప్తో పాటు ఇతర దేశాలకు వెళ్లేందుకు తాజాగా విద్యార్థులు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇలా మన విద్యార్థులు ఎంచుకుంటున్న ఇతర దేశాల్లో జర్మనీ, పోలాండ్, నెదర్లాండ్స్, బెల్జియం, న్యూజిలాండ్, హంగేరీ వంటి దేశాలున్నాయి. మన విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసం కోసం ఈ దేశాల్ని ఇప్పుడు ప్రత్యామ్నాయాలుగా ఎంచుకుంటున్నట్లు అంతర్జాతీయ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.